హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. సో మీరు తమ్నెయిల్లో చూసినట్టుగా ఈ వీడియోలో నేను నా డెలివరీ ముందు రోజు అసలు ఏం చేశాను, ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఈ 3 days నేను వ్లాగ్ చేశాను. ఫ్రైడే అండ్ సాటర్డే ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సండే వచ్చేసి నా డెలివరీ అయింది. సో ఫ్రైడే రోజు మార్నింగ్ నేను చాలా ఎక్సైట్మెంట్తో లేచాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాను. నా ఎక్సైట్మెంట్ ఎందుకంటే ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే అనమాట. సో మండే నుంచి నా లీవ్ స్టార్ట్ అవుతుంది. అందుకని చాలా హ్యాపీగా లాగిన్ చేశాను. బట్ లాస్ట్ డే కదా, సో చాలా థింగ్స్ పైలప్ అయి ఉన్నాయి నాకు. లాస్ట్ మినిట్ టాస్క్స్ కానీ, హ్యాండ్ ఓవర్స్ కానీ, కాల్స్ కానీ చాలా అయితే నాకు ఉంది ఈరోజు వర్క్. నాకు ఈరోజు ఎలా అనిపిస్తుంటుందంటే, మనకి స్కూల్లో లాస్ట్ ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్ అన్నప్పుడు నేను ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యేదాన్నో, ఆ ఎగ్జామ్ గురించి కంటే ఎగ్జామ్ తర్వాత సమ్మర్ హాలిడేస్ గురించి ఎక్కువ ఆలోచించేదాన్ని. మీరు ఎంతమంది అలా ఫీల్ అయ్యేవాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. సో ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్ ఉంది నాకు ఈరోజు. సో ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకొని ల్యాప్టాప్ని ప్యాక్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ నాకు 6 months వరకు దాంతో పని లేదు కదా. సో ప్యాక్ చేసేసాను. సో ఇది కూడా నాకు మెమరబుల్గా ఉండాలని వీడియో తీసుకుంటున్నాను అనమాట. సో నాకు అందరూ కొలీగ్స్ లైక్ మెటర్నిటీ లీవ్ గురించి స్టేటస్ పెడుతూ ఉంటారు కదా టీమ్స్లో. అది చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉండేది, నేను ఎప్పుడు ఇలా స్టేటస్ పెడతాను, డోంట్ పింగ్ మీ టిల్ 6 months అని అనుకుంటూ ఉండేదాన్ని. సో ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. ఆ స్టేటస్ అప్డేట్ చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద డెలివరీ. బట్ ఐ నో ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. చాలా డిఫికల్ట్ ఉండబోతుంది ఫ్రమ్ నౌ ఆన్. బట్ స్టిల్ వెరీ ఎక్సైటెడ్. సో నా మెటర్నిటీ లీవ్ స్టార్ట్ అయిపోయింది కదా. బిఫోర్ డెలివరీ ఒక మంచి సెల్ఫ్ కేర్ సెషన్ ప్లాన్ చేశాను నేను. మంచిగా రిలాక్స్ అవుదాము, సెల్ఫ్ కేర్ అండ్ ప్యాంపర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే డెలివరీ తర్వాత విత్ ద బేబీ ఎంత టైం దొరుకుద్దో తెలీదు. అసలు మీ టైం అనేది ఉంటుందో లేదో కూడా తెలీదు. అందుకే డెలివరీ అయ్యే ముందే కొంచెం మంచిగా రిలాక్స్ అవుదామని అర్బన్ కంపెనీలో బుక్ చేసుకున్నాను. మంచి హెడ్ మసాజ్ అండ్ వ్యాక్సింగ్, ఫేషియల్ అన్నీ మంచిగా చేయించుకున్నాను అనమాట. దాని తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యాను. అండ్ ఇక్కడ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, నాకు అసలు హెయిర్ ఫాల్ ఎంత తక్కువ ఉంది ప్రెగ్నెన్సీలో అనేది నాకు గుర్తుండాలని. ఇంత తక్కువ మినిమం హెయిర్ ఫాల్ నేనైతే లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అనేవి ఇంత బాగా వర్క్ అవుతాయని నాకు తెలియదు అసలు. లైక్ 2-3 strands వచ్చాయి అంతే. ప్రెగ్నెన్సీలో నా హెయిర్ చాలా షైనీగా, స్ట్రాంగ్గా, లైక్ ఓవరాల్గా హెల్తీగా అనిపించేది అనమాట. పోస్ట్ పార్టంలో ఎలా ఉంటుందో తెలీదు. అందుకే జుట్టు ఉన్నప్పుడే ఒక వీడియో తీసుకుందామని ఇలా వీడియో తీసుకుంటున్నాను. అండ్ ద సెల్ఫ్ ప్యాంపర్ సెషన్ కంటిన్యూస్ అనమాట. ఇంట్లో చాలా ఇలా షీట్ మాస్క్ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కువ వాడను నేను. సో అందుకే ఒక షీట్ మాస్క్ వేసుకుందాము, మంచి కూల్గా అనిపిస్తుంది అని వేసుకుంటున్నాను. ఇక్కడ సమ్మర్ టైం కదా, కొంచెం ఫేస్ అంతా డిహైడ్రేటెడ్గా అలా అనిపిస్తుంది. సో ఇక్కడ అది ఓపెన్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నాను నేను. సో ఈ షీట్ మాస్క్ వేసుకొని కొంతసేపు అలా మంచిగా రిలాక్స్ అయ్యాను. ఇంకా వర్క్ టెన్షన్ లేదు, వర్క్ అనే స్ట్రెస్ లేదు. కంప్లీట్గా ఇంకా నా టైం అండ్ ఎనర్జీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి ప్రిపేర్ అవ్వడానికి యూజ్ చేయాలనుకుంటా. షీట్ మాస్క్ వేసుకున్నప్పుడు కొంచెం కామెడీగా ఉంటాం కదా మనము. బట్ ఎండగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడు షీట్ మాస్క్ డెఫినెట్లీ హెల్ప్స్. మంచిగా హైడ్రేట్ చేస్తుంది. అండ్ ఆ మిగిలిన సిరం అంతా నేను హ్యాండ్స్కి, లెగ్స్కి అప్లై చేసుకున్నాను. వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి, మంచిగా ఉంది కదా, అప్లై చేసేసుకుంటే అయిపోద్ది. సో మంచిగా ఇక్కడ సిట్అవుట్లో కూర్చొని కొంతసేపు అలా ఫోన్ స్క్రోల్ చేస్తూ మంచిగా రిలాక్స్ అవుతున్నాను. అసలు వర్క్లో పడి ఇప్పటిదాకా నేను నా హాస్పిటల్ బ్యాగ్ కూడా ఫుల్గా ప్యాక్ చేసుకోలేదు. ఏదో గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఐటెం తీసుకెళ్ళి బ్యాగ్లో పెడుతున్నాను, కానీ కంప్లీట్గా ప్యాక్ అయితే చేయలేదు. మంచిగా ఒక హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ వీడియో కూడా తీద్దామని అనుకున్నాను.
ఇక్కడ వచ్చేసి స్పెషల్ లంచ్ నాకు మా అత్తయ్య రెడీ చేసి పంపారు. సో స్వీట్ ఆఫ్ హర్. నాకు ఇష్టమైనవి అన్నీ ప్రిపేర్ చేశారనమాట. తను చేసే రొయ్యల కర్రీ నాకు చాలా ఇష్టం. అండ్ కొబ్బరి పాలు అన్నం మీలో ఎంతమందికి తెలుసు, అది కూడా నాకు చాలా ఇష్టం. దాని కాంబినేషన్గా నాన్న సాంబార్ చేశారనమాట. సో నాన్న చేసే సాంబార్ కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా ఆ రోజు లంచ్ని నేను నా బేబీ చాలా ఎంజాయ్ చేశాము. అండ్ నేను ఈవినింగ్ లేచేసరికి అమ్మ నా కోసం మోసంబి జ్యూస్ చేస్తుందనమాట. ఈ జ్యూస్ స్పెషల్లీ నా కోసమే తీసుకుంది నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు. సో దట్ ఎవ్రీ డే నాకు జ్యూస్ ఇద్దామని. బట్ నేను ఎవ్రీ డే అయితే తాగలేదు. బట్ చాలా మంచిది అనమాట. ఇది విటమిన్ సి కదా, చాలా మంచిది. అండ్ టేస్ట్ కూడా నాకు ఇష్టమే. సో బాగా ఎంజాయ్ చేశాను నేను ఈ జ్యూస్ని త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ. అండ్ ఈవినింగ్ మా ఇంటి దగ్గర కొత్తగా ఈ మినీ ప్యాన్ కేక్స్ అండ్ వాఫుల్ స్టాల్ పెట్టారు. చాలా టేస్టీగా చేస్తున్నారు అక్కడ. నాకు తినాలనిపించి బయటికి వచ్చాము. అండ్ అలాగే కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చినట్టు ఉంటుంది, ప్యాన్ కేక్స్ కూడా తినచ్చు అని ఇలా వచ్చామన్నమాట. ఈ ప్యాన్ కేక్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. డెకరేషన్ కూడా అదిరిపోద్ది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్. ఇక్కడ టైం స్టాంప్స్ అండ్ డేట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా నాతో పాటు నా ఈ జర్నీలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రోజు మార్నింగ్ లేచేసరికి నాకు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఒకవైపు హ్యాపీనెస్ అండ్ భయం, నర్వస్నెస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు నాకు ఫైనల్ స్కాన్ ఉంది. అందులోనే నా బేబీ ఫైనల్ వెయిట్ కూడా తెలుస్తుంది. అదే కాకుండా నాకు ఈరోజు ఇంటర్నల్ ఎగ్జామిన్ కూడా ఉంది. సో ఇంటర్నల్ ఎగ్జామిన్ గురించి నేను చాలా విన్నాను. లైక్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మదర్స్ నుంచి చాలా 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 డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ విన్నాను. అందుకే భయం కూడా ఉంది, టెన్షన్ కూడా ఉంది. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అని, పెయిన్ఫుల్గా ఉంటుందా అని. ముందు రోజు నైట్ నాకు చాలా అనిపించింది సర్చ్ చేసి చూద్దాం నెట్లో, లైక్ ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అని. కానీ చాలా నేను ఆపుకున్నాను, ఎందుకంటే సర్చ్ చేసిన కొద్ది భయం పెరుగుతూనే ఉంటుంది కదా. అందుకే ఏం తెలుసుకోకుండా వెళ్తే బెస్ట్. ఇప్పటికే చాలా తెలుసుకున్నాను, ఇంక చాలు అని అనుకున్నాను. సో బేసిక్గా ఇంటర్నల్ ఎగ్జామిన్ అంటే ఏంటంటే డాక్టర్ ఫింగర్స్తో చెక్ చేస్తారనమాట. బేబీ డ్రాప్ అయిందా లేదా, సర్విక్స్ సాఫ్ట్ అయిందా అండ్ ఓపెన్ అవుతుందా అనేసి. సందీప్ కూడా ముందు రోజు నుంచి చాలా టెన్స్డ్గా ఫీల్ అవుతున్నాడు, నేను ఈ ఎగ్జామ్ ఎలా పాస్ చేస్తాను అనేసి. నాకు చెప్పకపోయినా ఐ కెన్ సెన్స్ ఇట్. అంటే నాకు చెప్తే మళ్ళీ నేను ఎక్కడ భయపడతాను అని చెప్పలేదు. ఇక్కడైతే నా ఎగ్జామిన్ అయిపోయింది. అమ్మ నాతో లోపలికి వచ్చింది, సందీప్ రాలేకపోయాడు. అందుకే ఇక్కడ నన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఓకే నా పెయిన్ అనిపించిందా అనేసి అడిగి కనుక్కుంటున్నాడు. నేను కూడా ఇంకా నా ఎక్స్పీరియన్స్ని ఒక స్టోరీ లాగా చెప్తున్నాను. బట్ ఓకే, నాకైతే నేను అనుకున్నంత హారబుల్గా అయితే లేదు. నేనైతే కొంచెం సేపు బేర్ చేస్తే అయిపోతుంది కదా అనే మైండ్ సెట్తోనే ఉన్నాను. అందుకే రిలాక్స్డ్గా ఉన్నాను. డాక్టర్ కూడా అదే చెప్పారు, నువ్వు ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఒకటే చెప్పారు, నువ్వు కదిలితే మాత్రం మళ్ళీ ట్రై చేస్తాము, నీకు ఇంకా డబుల్ పెయిన్ వస్తుంది అని. సో అదే నా మైండ్లో సెట్ అయిపోయింది. ఇంకా నేను ఆ భయంతో అస్సలు కదలకుండా అలానే ఉన్నాను. అండ్ ఎగ్జామిన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ అప్పుడే నాకు డాక్టర్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఏంటంటే నా సర్విక్స్ ఆల్రెడీ 2 సెంటీమీటర్స్ డైలేట్ అయిపోయిందని. నేనైతే షాక్ అయిపోయాను. లైక్ నేను చేసిన ఎక్సర్సైజెస్ వర్కౌట్ అయ్యాయేమో అని అనుకున్నాను. సో బేబీ కూడా డ్రాప్ అయింది అండ్ నా సర్విక్స్ కూడా సాఫ్ట్ అయిందని చెప్పారు. అండ్ ఈరోజు అంతా కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు అని చెప్పారు. నాకైతే ఒకటే అనిపించింది, అమ్మయ్య నా ఎగ్జామిన్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ఇంకా మైండ్ కూడా స్ట్రెస్ ఫ్రీ అయిపోయింది అనమాట. అండ్ నేను ఆ రోజు ఈవినింగ్ హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళాను. ఇవన్నీ చూస్తుంటే ఏదో పెళ్ళికి రెడీ అవుతున్నట్టుంది, లైక్ హెయిర్ కట్, ఫేషియల్, వ్యాక్సిన్ ఇవన్నీ. బట్ నేను హెయిర్ కట్ ఎందుకు చేయించుకున్నా అంటే నా హెయిర్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చాలా లాంగ్గా గ్రో అయిపోయింది. సో ఆఫ్టర్ లైక్ డెలివరీ బేబీతో అంత లాంగ్ హెయిర్ మేనేజ్ చేయడం కష్టం అనిపించింది నాకు. అందుకే కొంచెం షార్ట్ చేస్తే మేనేజ్ చేయడం ఈజీ అనేసి ఇక్కడ షార్ట్ చేయించుకున్నా. మరీ షార్ట్ కాదు, కొంచెమే. సో నేను ఎప్పుడు ఇదే హెయిర్ కట్ చేయించుకుంటాను, ఎన్నిసార్లు చేయించుకున్నా అదే మళ్ళీ ట్రిమ్ చేయించుకుంటాను తప్ప డిఫరెంట్ స్టైల్ అయితే ట్రై చేయను. సో నా హెయిర్ కట్ ఏంటంటే బేసిక్గా వెనక పార్ట్ వచ్చేసి జస్ట్ ఒక యూ అనమాట, అంతే, ఇంకే హెయిర్ కట్ ఉండదు వెనక. సో ఇంత హెయిర్ తీస్తున్నారు.
హెయిర్ వచ్చేసి యూలో ఉంటుంది అండ్ ముందు పార్ట్ వచ్చేసి కొంచెం ఫెదర్ కట్ లాగా స్టెప్ కట్ లాగా ఉంటుంది అంతే. సో వెనక ఏ కట్ ఉండదు, వెనక యూలో ఉంటుంది. సో ఇక్కడ డ్రై చేస్తున్నారు నా హెయిర్. డ్రై చేశాక స్టైల్ చేసే ముందు ఎలా ఉందో చూపిస్తున్నారు. ఇక్కడ చూసారా యూలా ఉంది చూడండి వెనక, అండ్ ముందు వచ్చేసి కొంచెం ఫెదర్ కట్, సో దట్ కొంచెం ఏదో హెయిర్ కట్ కనిపిస్తుందని. సో ఆయన మంచిగా కర్ల్స్ చేశారు నాకు. ఇంత బ్యూటిఫుల్ కర్ల్స్ నేనైతే ఎప్పుడు చేయించుకోలేదు. నేనే అడిగాను చిన్న వాండ్తో కర్ల్స్ చేయండి అని. ఇంత బాగా కర్ల్స్ చేశారు కదా. ఇది ముందు రోజు నైట్. సో నాకు తెలియదు రేపే నా డెలివరీ అని. నేను ఇంత బాగా కర్ల్స్ అన్నీ చేయించుకొని హెయిర్ సెట్టింగ్ చేయించుకొని రెడీ అవుతున్నాను. ఇదే హెయిర్ సెట్టింగ్తో ఇదే డ్రెస్తో నేను రేపు మార్నింగ్ డెలివరీకి వెళ్ళాను. సో ఆ వీడియో వచ్చేసి మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో ఆయన ఇంత బాగా హెయిర్ కట్ చేసినందుకు ఏదో ఎస్థెటిక్గా వీడియో రావాలని నా హెయిర్ని ఇలా ఎగరేసి వీడియో తీస్తున్నారు. ఈ వీడియో అంతా తీసింది మా అమ్మ. ఇన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఇంత ప్రొఫెషనల్ లెవెల్లో వీడియో తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఎవ్రీడే బేసిస్కి మనం హెయిర్ క్లచ్చే కదా పెట్టుకుంటాము. సో హెయిర్ క్లచ్ పెట్టుకున్నప్పుడు ఇలా ఉంటుందని చూపిస్తున్నారు. సో ఈ హెయిర్ కట్లో మన హెయిర్ చాలా హెల్దీగా కనిపిస్తుంది. ఇంకా హెయిర్ కట్ అయిపోయాక సందీప్ వచ్చాడనమాట పికప్ చేసుకోవడానికి. సో నా హెయిర్ కట్ ఎలా ఉంది అని చూపించి ఇక్కడ అడుగుతున్నాను. సో సందీప్ 9th month స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాతోనే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇదైతే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అడగలేదు కూడా సందీప్ని రమ్మని. చాలా హ్యాపీగా అనిపించింది నేను వచ్చి ఉంటాను అన్నప్పుడు. అది డిఫికల్ట్ కదా, లైక్ గర్ల్స్ అయితే వెళ్ళి ఉంటారు ఇన్లాస్తో, బట్ ఒక అబ్బాయికి వచ్చి ఉండడం కొంచెం డిఫికల్టీ. బట్ స్టిల్ హీ వాజ్ దేర్ విత్ మీ. సో ఆ రోజు ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ నేను చాలా లైట్గా తిన్నాను. ఎందుకో నాకు చాలా డిస్కంఫర్ట్గా పెయిన్గా అనిపిస్తూ ఉండింది. హెవీ డిన్నర్ వద్దు అనేసి లైట్గా తిన్నాను. అండ్ ఇదే నా లాస్ట్ ఫుడ్. నెక్స్ట్ డెలివరీ అయ్యాకే తిన్నాను నేను ఫుడ్. తెలియకుండా పెరుగన్నం తిన్నాను. సో పెరుగన్నంతోనే నేను డెలివరీ చేశాను. సో అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. స్టే ట్యూన్ గైస్. చాలా ఎమోషనల్ అండ్ స్పెషల్ వ్లాగ్ రాబోతుంది, విచ్ ఇస్ మై బర్త్ వ్లాగ్. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.